ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. సో ఫ్రెండ్స్, మొత్తానికి మ్యాటర్లోకి వెళ్లే ముందు మీ అందరితో చిన్నగా విజ్ఞప్తి, ఇలాంటి లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ఛానల్ని మాత్రం వెంబడే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయన తప్పకుండా ఈ వీడియోని మాత్రం క్లియర్ కట్గా రైతులందరికీ ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేర్ ఆఫ్టర్ మీకు వచ్చేటువంటి ఈచ్ అండ్ ఎవరీ డౌట్ని మాత్రం కామెంట్ సెక్షన్లో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అంటే కామెంట్ బాక్స్లో రిప్లై పంపండి. అయితే పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వాళ్ళ పిఎం కిసాన్ సంబంధించి భారీ బిగ్ అప్డేట్ వచ్చింది. తేదీ కూడా ఎప్పట్లో మనకు పేమెంట్ రావచ్చు అనేది కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కేంద్ర ప్రభుత్వం త్వరలో సాధారణ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్లో ప్రభుత్వం నుంచి అనేక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. దీంతో పాటు పీఎం కిసాన్ సంబంధించి కూడా కొన్ని ప్రకటనలు వెలువడవచ్చని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే బడ్జెట్లో పీఎం కిసాన్ యోజన కింద రైతులకు అందుతున్నటువంటి మొత్తాన్ని కేంద్రం పెంచవచ్చని ఒక అంచనా. అయితే ప్రస్తుతానికి ఉన్నటువంటి 6,000 రూపీస్ని ఒక 8,000 రూపీస్కి పెంచేటువంటి ఆలోచన ఉంది. మరి అది సక్సెస్ అవుతుందా లేదా చూద్దాం. అయితే ప్రస్తుతం మనకి పీఎం కిసాన్ యోజన కింద సంవత్సరానికి 6,000 రూపీస్ చొప్పున అయితే 3 విడతల్లో భాగంగా 2,000 రూపాయలు చొప్పున 6,000 రూపాయలు అయితే అందుతున్నాయి. అయితే ఈసారి ఒక 8,000 రూపీస్ పెంచవచ్చని చర్చలు జరుగుతున్నాయి. అయితే పీఎం కిసాన్ యోజన ఒక అధికారి మాట్లాడుతూ పీఎం కిసాన్ అంటే కార్యాలయం నుంచి వచ్చింది అప్డేట్ ఇది. పీఎం కిసాన్ మొత్తం పెంచడం వల్ల రైతులందరికీ లాభం జరుగుతుందని, అయితే ఈ మొత్తాన్ని రెట్టింపు చేయాలనే సూచన కూడా ఉన్నప్పటికీ ఆదాయ వ్యయాలను కూడా అరికట్టడం, ద్రవ్యోల్బణ ఒత్తిడి కూడా అండ్ డాలర్ వాల్యూస్తో ఇండియా కరెన్సీని పోల్చడం, ఇవన్నీ సమస్యలు సవాళ్ళతో కూడుకున్నటువంటి విషయం. కాబట్టి 8,000 సార్లు మనకి ఎక్కువద్దు, ఎందుకంటే దీనివల్ల రైతులకు వృధాగా ఇవ్వడం తప్ప దేశాన్ని మొత్తం నాశనం చేస్తుంది ప్రభుత్వం. దీనివల్ల మొత్తం పెంపు మాత్రం పరిమితం చేయవచ్చు. మొత్తానికి ఈ 6,000 కాకుండా సంవత్సరానికి 2,000 మాత్రం వస్తాయి. ఇది పక్కా. ఇది చిన్న ఇన్ఫర్మేషన్ ఇవాళది. ఓకే, అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.